ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, రథసప్తమి రోజు అసలు ఉపవాసం ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. రథసప్తమి రోజు తెల్లవారుజామునే చక్కగా లేచి తలస్నానం చేసి ఇక ఆ రోజు ఆవు పాలతో బెల్లం పరమాన్నం తయారు చేసి సూర్య భగవానుడికి చిక్కుడుకాయల రథం 7 రథాలకి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించి ఇక ఆ ప్రసాదం ఆ పరమాన్నం మాత్రమే, అది కూడా ఒక్కసారి తిని మాత్రమే ఆ రోజు మొత్తం ఉపవాసం చేసి మరుసటి రోజు నిత్య పూజ అయిన తర్వాతనే ఇక భోజనం చక్కగా చేయవచ్చు. ఇక రథసప్తమి రోజు ఖచ్చితమైన ఉపవాస నియమం పద్ధతి అయితే మాత్రం కేవలం సూర్యభగవానుడికి ఏదైతే పెట్టిన ప్రసాదం ఉందో నైవేద్యం, ఆ ప్రసాదాన్ని ఒక్కసారి తీసుకుని చక్కగా ఉపవాసం చేయాలి. ఇక మరుసటి రోజు నిత్య పూజ అయిన తర్వాతనే ఇంకో ఉపవాసం ముగించాలి. అప్పుడు చక్కగా భోజనం చేసేయవచ్చు. ఇక ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.